ఓకే, ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో ఇక్కడ ఉన్నటువంటి క్రీస్తు బిడ్డలందరికీ కూడా యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ ఉన్నటువంటి దైవ సేవకులందరికీ కూడా, నా తోటి సహోదరులకి, నా రక్త సంబంధికులందరికీ యేసుక్రీస్తు నామములో పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నాను అందరికీ. అలాగే స్టేజ్ మీద ఉన్నటువంటి దైవ సేవకులకి, రాజరత్నమయ్య గారికి, మరి ఈరోజు నేను ఇక్కడ ఉండడానికి ప్రధాన కారణమైన వారికి నా తరపున నేను మనస్ఫూర్తిగా వందనాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అయ్య గారు. అందరూ బాగున్నారా? ముందుగా నన్ను నేను ఇంట్రడ్యూస్ చేసుకుంటాను. నా పేరు బిషప్ విక్రమ్ పాల్. వరల్డ్ వైడ్ యాంగ్లికన్ చర్చ్ ద్వారా 40వ బిషప్ గా వరల్డ్ లో అపాయింట్ అయినటువంటి ఫ్రంట్ లైన్ చర్చ్ బిషప్ నేను. అరౌండ్ ది 256 కంట్రీస్ దేవుని యొక్క పరిచర్యలో వాడుటకు దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే తెలంగాణ బిషప్ కౌన్సిల్ ఫౌండర్, ప్రెసిడెంట్, డైరెక్టర్ గా ఉన్నాను. దేవుడు నాకు ఇట్టి అర్హతనిచ్చినందుకు దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇండిపెండెంట్ బిషప్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా భారతదేశంలో ఉన్న 28 రాష్ట్రాలలో 236 మంది బిషప్స్ నా యొక్క ఆధ్వర్యములో క్రీస్తు పరిచర్యను సాగిస్తున్నారని తెలియచేయడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ముఖ్యంగా ఈ సమయంలో, మరి సమయము చాలా ఎక్కువైంది. 9:37 కొన్ని సెకండ్లు. సమయము విలువైనది గనక దాన్ని సద్వినియోగము చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని ఆశపడుతున్నాను. అందరం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకోవడం కంటే ముందు ఒక వాక్యం చదువుకొని ఆ తర్వాత ప్రార్థన చేసుకుందాం. యోహాను గారు రాసిన శుభవార్త 3వ అధ్యాయము 17 నుంచి 19 వచనాలు చదువుకుందాం. దైవ సేవకులైన వారు ఎవరైనా సరే కొంచెం సహాయం చేయండి త్వరగా. యోహాను శుభవార్త 3వ అధ్యాయము 17 నుంచి 19 వచనాలు. జాగ్రత్తగా బైబిల్స్ ఉన్న వాళ్ళందరూ తీసి చక్కగా చదువుకోండి. తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. ఆయన యందు విశ్వాసముంచు వానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాని దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసముంచలేదు గనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడెను. ఆ తీర్పు ఇదే: వెలుగు లోకమునకు వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుష్యులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. అందరం కళ్ళు మూసుకుందాం. పిల్లలు ఇంతసేపు చక్కగా స్కిట్స్ చేసినప్పుడు బాగా చూశారు కదా. ఇప్పుడు మంచి వాక్యాన్ని కూడా విందాం. ఓకేనా? అందరు కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పిల్లలందరూ చక్కగా కళ్ళు మూసుకోండి. అందరూ పిల్లలందరూ కళ్ళు మూసుకోవాలి. పెద్దలు కూడా కళ్ళు మూసుకోండి. ప్రార్థన చేసుకుందాం.
మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తివంతుడా, మీకు స్తోత్రములు. ఇదిగో నాయన, ఈ కొద్ది సమయంలో మీరు నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధుడైన యోహాను గారి ద్వారా ఈ రాత్రికాల సమయంలో మీరు మాతో మాట్లాడబోతున్నారని నమ్ముచున్నాము. వాక్యము లోతైనది, కఠినమైనది. దానిని ధ్యానించినప్పుడు నాయన సరి అయిన మార్గములో ధ్యానిస్తూ వాక్యమును వాక్యాధారంగా మాట్లాడటకు నన్ను మరుగు చేసి మీరే మాట్లాడమని, ఈ యొక్క వాక్యము ద్వారా ఈ రాత్రికాల సమయంలో ఇక్కడ ఉన్న వారిని అందరినీ బలపరచుమని. ఎందుకనగా ఈ లోకమునకు మీరు వెలుగై ఉన్నారు. అట్టి వెలుగును బట్టి మేము ధ్యానించినప్పుడు పక్కనే చీకటి ఉంటుంది నాయన. అట్టి చీకటిని మీ నామములో బంధిస్తూ వెలుగును ఈ రాత్రికాల సమయంలో ప్రజ్వలించుటకు నేను మాట్లాడుతున్నా ప్రతి మాటను మీరే మాట్లాడి మిమ్మల్ని మీరే మహిమపరచుకోమని ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రికాల సమయంలో ప్రియులైనటువంటి దేవుని పిల్లలందరికీ మరి ఒకసారి వందనాలు చెల్లిస్తున్నాను. ఇప్పటి వరకు చక్కటి స్కిట్స్, నేను వచ్చేసరికల్లా నాకు 5:30, 6 o'clock నేను వచ్చేసాను. పాలోంచి వచ్చినాక చక్కటి పాటలు వినిపిస్తున్నాయి, మంచి మంచి పాటలు. మధ్య మధ్యలో కొన్ని సేవకులు అనుకుంటా చక్కటి వాక్యాలు చదువుతున్నారు, మాట్లాడుతున్నారు. చాలా సంతోషం అనిపించింది. ఎక్కడి వారమో ఎచ్చటి వారమో కదా, నేను ఎక్కడో ఉంటాను, మీరెక్కడో ఉంటారు. కానీ క్రీస్తు నామములో ఈరోజు మనమందరము జత చేయబడ్డాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఈ సంఘమును స్థాపించిన మీ యొక్క దైవజనులు ఏ ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేశారో మీరెవరన్నా చెప్పగలరా? ఎవరన్నా చెప్పగలరా? అయ్యో, ఈ మీటింగ్ పేరేంటి? అది చెప్పొచ్చు కదా. మరి ఉద్దేశం అదే కదా, ఉద్దేశం అదేనా? ఏంటది? ఐక్య సంతోషం. ఐక్య క్రిస్మస్ అంటే కిస్మిస్సా? క్రిస్మస్ అందరూ కలిసి ఈ యొక్క క్రీస్తు జన్మదినాన్ని వేడుకగా జరుపుకోవాలని, రాబోవు క్రీస్తు జన్మదినాని కంటే ముందుగా మిమ్ములను క్రీస్తు జన్మదినమునకు సిద్ధపాటు చేయాలని ఏర్పాటు చేయబడిన సంతోష దినము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. చాలా రోజులుగా బహుశా ప్రయత్నం చేస్తున్నట్లున్నారు అయ్య గారు ఇవన్నీ అసెంబ్లీ చేయడం. రాగానే నాకు అనిపించింది చాలా ఖర్చు, వ్యయ, ప్రయాసము. రాగానే నాకు ఒక మంచి సాక్ష్యం వినిపించింది. మా కాశీ గారు చెప్పారు, అయ్యగారు మంచి సంఘాలను కలిగినటువంటి దైవజనులు అన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మధ్య నేను ఎవరిని అనట్లేదు, వాక్యంలోనికి ఒక మాట చెప్తాను. ఏంటంటే చాలా ప్లేసెస్ కి నాకు ఇన్విటేషన్స్ వస్తూ ఉంటాయి అరౌండ్ ది ఇండియా. ఇంచుమించుగా సేవకుల సదస్సు, సేవకులకు ప్రార్థనా కూటములు, సేవకులు అనే పదం వినిపిస్తుంది. విశ్వాసులను నాకు ముందుగా, అంటే నేను క్రీస్తులోనికి రావడానికంటే ముందుగా ఎప్పుడు మాట వినిపించేది ఉపవాస పండుగలు, క్రీస్తు ఉపవాస సహవాస కూడికలు, 24 గంటల ఉపవాస ప్రార్థనలు, ఇలా వినిపించాయి నాకు. కానీ ఈ మధ్య విశ్వాసుల కంటే సేవకులను బలపరిచే విధానంలో ఎక్కువగా నడుస్తుందని నేను అనుకుంటున్నాను. ఎవరు అనట్లేదు. మీరు గమనించినట్లయితే ఎక్కడైనా సరే విశ్వాసులను బలపరచుట కంటే సేవకులను బలపరిచే విధానము ఎక్కువగా కనిపిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది కూడా మంచిదే. కానీ ఒక సేవకుడిగా నియమించబడ్డానికంటే ముందుగానే ఆ సేవకునికి నియమించిన విధి ఏమనగా సువార్త పని చేయడమే. దేవుని స్తోత్రం కలుగును గాక.
మన ఉద్యోగం అదే కదండి, అవునా కదా? మనము, అందులో నేను కూడా ఉన్నాను, విశ్వాసులను బలపరిచి ఈ క్రీస్తు లోకమునకు అప్పగించిన పనిని, అనగా క్రీస్తు అనబడిన వెలుగును పరిచయం చేయాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ వెలుగులో మీరందరూ బలపరచబడాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. 16వ వచనంలో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవమును పొందునట్లు ఆయనను అనుగ్రహించను. దేవుని స్తోత్రం కలుగును గాక. అట్టి అద్వితీయ కుమారుని బట్టి ప్రపంచానికి, లోకానికి, ఇందాకన్నా నేను ఎన్ని దేశాలు ఉన్నాయి ఇండియా వరల్డ్ లో ఆన్ ద మ్యాప్? 256 దేశాలు ఆన్ ద మ్యాప్. ఈ 256 దేశాలలో ఉన్న ప్రతి వానికి వెలుగును పరిచయము చేయుటకు, దేవుని స్తోత్రం కలుగును గాక. ఏంటది? వెలుగును పరిచయము చేయుటకు దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ సేవకులకి, ఆ ఆజ్ఞ ద్వారా ఆజ్ఞను పొందుకున్న సేవకుని ద్వారా రక్షించబడ్డవారు, దేవుని స్తోత్రం కలుగును గాక, ఎక్కడికి వెళ్తారు? నిత్య జీవమునకు వెళ్తారు. అర్థమవుతుందా? కొయిత భాష తిరిగినవారు బెచ్చుడు మంది మీదికి కైతే చూడు, మొత్తం తిరిగినవారేనా? మొత్తం. వెరీ గుడ్, వెరీ నైస్. ఐ హావ్ టు స్పీక్ సో మెనీ లాంగ్వేజ్, ఇంక్లూడెడ్ Hebrew, I know, included Latin, I know, Telugu, తమిళ్ కొంచెం ಗೊತ್ತಾಯ್ತಾ? కొంచెమే. కన్నడ, మరాఠా, అందులో ఒకటి మన నేటివ్ లాంగ్వేజ్ కొయిత భాష. మనమందరము కూడా క్రీస్తులో బలపరచబడుటకు, దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు ఏర్పరచబడిన ఈ యొక్క కూటమిలో దైవ సేవకులు చేసిన కృషి, ఈరోజు ఆయన కష్టం మీ అందరి ముందు మీ ద్వారా నాకు కనిపిస్తుంది. దేవుని స్తోత్రం. బైబిల్ ఒక మాట ఉంటుంది, మంచి పోరాటము పోరాడితివి. హల్లెలూయా. మంచి పోరాటము. దేనికోసం మంచి పోరాటం? మంచి పోరాటం అంటే ఏంటి? తండ్రి అయిన దేవుని యొక్క రొమ్మున ఆనుకున్న ఆ యొక్క కుమారుడైన క్రీస్తుని బట్టి, ఆయన జన్మమును బట్టి వెలుగుగా వచ్చినటువంటి ఆ వెలుగును పరిచయము చేయుట ద్వారా రక్షించబడిన ఆత్మల భారము, దేవుని స్తోత్రం కలుగును గాక. అర్థమవుతుందా? అర్థమవుతుందా? అర్థం కావాలి గట్టిగా దేవుని స్తోత్రం చెబుతా. హల్లెలూయా. అమ్మా యేసయ్య, మంచిది. 90% అర్థమైంది అందరికి. ఈ వెలుగును బట్టి ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. క్రీస్తు లోకమునకు వచ్చుటకు ప్రధానమైన అంశము, క్రీస్తు లోకమునకు వచ్చుటకు ప్రధానమైన అంశము. మొదటిగా అంశములోనికి వెళ్ళడానికంటే ముందుగా క్రీస్తును నమ్ముట ద్వారా పురాతన క్రైస్తవత్వము అనగా క్రీస్తు శకము 1 నుంచి 1400 సంవత్సరం వరకు ప్రొటెస్టెంట్స్ కాలము కంటే ముందుగా కేథలిక్ కాలము, 1400 సంవత్సరముల తర్వాత ప్రొటెస్టెంట్ కాలము రెండవ భాగము. ఈ రెండింటిని మించి తండ్రి అయిన దేవుని కాలము, ధర్మశాస్త్ర కాలము, దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ రోజు మనం చేసే ప్రార్థన, వాక్యాధారమైనటువంటి జీవితము 3 భాగములుగా చేస్తాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో, దేవుని స్తోత్రం కలుగును గాక. క్రీస్తు లోకమునకు వచ్చుటకు ప్రధానమైన కారణాన్ని ఎంచినప్పుడు, చూచినప్పుడు మొదటిగా మనకు కనిపించేది ఎవరండి? ఆదియందు ఉన్నవాడు,
అనువాడు, కలిగినవాడు, ఆయన లేకుండా ఏది కలిగించలేని వాడు ఆయన మాత్రమే. ఒకే ఒకడు తండ్రి అయిన దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క ఆలోచనలన్నీ బహు సంతోషకరమైనవి, క్షేమకరమైనవి. హల్లెలూయా. అవునా కదా? దేవుని ఆలోచనలు మంచియేనా? ఆయన ఆలోచనలు మంచి కాకపోతే మనం పుట్టేవాళ్ళమే కాదు. నర అనబడిన మొక్క ఈ భూమి మీద ఉండేది కాదు. మంచి ఆలోచనలు అవేంటో తెలుసా? దేవుడు భూమిని మొత్తముగా సృష్టించి, దేవుడు భూమిని సృష్టిని మొత్తముగా సృష్టించి వీటన్నిటి కంటే బహు మంచిదైన దానిని, అనగా ఏంటండి అది? బహు మంచిది ఏంటండి? సృష్టినంతటిని ఏలడానికి, ఆయన చేతి పని అయిన సృష్టినంతటిని ఏలడానికి మనుష్యుని పుట్టించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ముందుగానే మనిషిని సృష్టించి తర్వాత సృష్టిని సృష్టించొచ్చు కదా, అవునా కదా? కానీ దేవుడు ముందుగా సృష్టిని సృష్టించిన తరువాతనే మనుష్యుడు అనబడిన తన కుమారుడు, మొదటి మానవుడు ఆదామును సృష్టించాడు. మనమందరము కూడా ఆదాము పిల్లలమేగా. ఎక్కడుందండి? చక్కగా యేసుక్రీస్తు వంశావళి కాడికి పోయినప్పుడు కనబడుతుంది మనకి, అవునా? ఆదాము దగ్గర నుంచి యేసుక్రీస్తు ప్రభు వారి వరకు. హల్లెలూయా. ఈ క్రమములో సృష్టించబడ్డ మానవుడు ఆది మానవుడైన మొదటి సృష్టి అయిన ఆదాము ద్వారా, ఆదాము గారికి క్రిస్మస్ కి సంబంధం ఏంటని ఆలోచన చేస్తున్నారేమో. నాకు ఇచ్చిన టైం గట్టిగానే ఉంది, భయం ఏం లేదు. నేను చెప్పాలనుకుంది ఇలా చెప్పే వదిలేస్తా. ఎవ్వరు ఏమనుకున్నా, అయ్యగారు ఏమనుకున్నా, ఇక్కడ ఉన్న పెద్దలు ఏమనుకున్నా, నేను చెప్పాలనుకుంది చెప్తా. నెక్స్ట్ టైం నన్ను పిలిచినా నన్ను పిలవకపోయినా సంతోషమే. వాక్యమును వాక్య ప్రకారంగా వాక్యాధారముగా వాక్యముని ధ్యానిద్దాం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆది మానవుని యొక్క సృష్టి సమయములో దేవుడు మంచి ఆలోచన కలిగి ఆదాము నా కుమారుడే అని ఎంచి ఆదాముకి సహకారిగా అవ్వనిచ్చినప్పుడు, ఆదాము అవ్వలను ఎవరు దొంగిలించారండి? చీకటి, సాతాను. అందుకే చదవబడిన వాక్యములో ఒకసారి మళ్ళీ లోకముని ఎంతో ప్రేమించను కాక ఆయన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనగా క్రీస్తును అనుగ్రహించను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ క్రీస్తు యొక్క వంశావళిలో వెళ్ళినప్పుడు మొదటి మానవుడైన ఆదాము చీకటి అనబడిన సాతాను ద్వారా మోసగించబడ్డాడు. దేవునికి స్తోత్రం. చిన్న పిల్లలు, మన పిల్లలే ఉన్నారు, తప్పు చేశాడు అనుకోండి, ఏం చేస్తామండి? ఒక మాట అంటాం, అలాగని చెప్పి చంపేయంగా. ఒక రీసెంట్గా ఒక 20 days బ్యాక్ మా బాబు ఏం చేశాడు, నాకు చిన్న యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయినప్పుడు నా కాలంతా కూడా కుట్లు పడిపోయి చాలా ప్రాబ్లంలో ఉండే. నన్ను చూడడానికి మా బాబు వచ్చాడు. ఉదయకాలం వచ్చి గట్టిగా హాక్ చేసుకుని లవ్ యూ డాడీ అన్నాడు. సాయంత్రం నేను వెళ్ళి డాడీ అలాగెళ్ళి కొంచెం మా ఫ్రెండ్స్ ఉన్నారు, అలాగెళ్ళి ఒక బిర్యానీ తినేసి వస్తానన్నాను. ఏం బిడ్డ అన్నాను. ఏం లేదు డాడీ, ఇంట్లో ఆనపకాయ దోసకాయ కూర ఉండారు, నేను తినబుద్ధి కావట్లేదు అన్నాడు. సరే బిడ్డ వెళ్ళరా అన్నాను. 10 నిమిషాల్లో నా కొడుకు ఫోన్ చేశాడు, డాడీ కార్ యాక్సిడెంట్ అయిందని. కార్ యాక్సిడెంట్ డాడీ. ఎలా ఉన్నవాడిని అలాగే వెళ్ళిపోయాను. వెళ్ళేసరికి నా కొడుకు స్థితి ఏంటంటే తలంతా పగిలిపోయింది. కారు అయితే నుజ్జు అయిపోయింది. మంచి కారు, చాలా ఇష్టం నాకు ఆ కారు. నుజ్జు అయిపోయింది. కానీ నేను కారును చూడలే, నా కొడుకుని చూసుకున్నా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకని? నా కుమారుడు నేను నిన్ను, చెప్పండి, నేను నిన్ను కనియున్నాను. నా కుమారుడు నేను నిన్ను, ప్రతి జీవరాశిలో ప్రత్యేకముగా ఎంచబడ్డ ప్రతి మానవుడు కూడా క్రీస్తు తండ్రి యొక్క
పిల్లలమే. దేవుని స్తోత్రం కలుగును గాక. అర్థమవుతుందా? ఎక్కడ మొదలు పెట్టాను? తండ్రి అయిన దేవుని యొక్క మొదటి సృష్టి ప్రక్రియలో మొదలు పెట్టాను. క్రియలో కాదు, ప్రక్రియలో మొదలు పెట్టాను. క్రియ వేరు, ప్రక్రియ వేరు. ఈ ప్రక్రియలో తండ్రి అయిన దేవుని దగ్గర మొదలైనప్పుడు అక్కడి నుంచి క్రీస్తు దగ్గరికి వస్తున్నాం మనం. ఇప్పుడు నా కుమారుడా నేను నిన్ను కని ఉన్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. కన్న మనము వెలుగును కాక దేని ప్రేమిస్తున్నాము? చీకటిని ప్రేమిస్తున్నాం. కనుక వెలుగును ప్రేమించుటకు, వెలుగు ద్వారా అశాశ్వతమైన లోకము నుంచి శాశ్వతమైన దానికి వెళ్ళడానికి దేవుడు మనకి క్రీస్తు ద్వారా ఏం చేస్తున్నాడండి? క్రీస్తు ద్వారా ఏం జరుగుతుంది? మార్గము దయచేయబడింది. దేవుని స్తోత్రం. క్రీస్తు ద్వారా మార్గము దయచేయబడింది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇందాక రాగానే ఆరాధన చేస్తున్నారు అయ్యగారు. ఆ వచనం నాకు చాలా ఇష్టమైంది. రేణుకను ముందును కప్పి పాడారు ఇందాక. చుట్టూ నన్ను ఆవరించావు, వెనుకను ముందును కప్పి చుట్టూ నన్ను ఆవరించావు. నీ చేతులచే అనుదినము పట్టి నీవే నడిపించావు. నీ చేతులచే అనుదినము పట్టి నన్ను నడిపించావే. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నువ్వు చూచువాడా, కాచువాడా. పరిశోధించి తెలుసుకున్నావు, నన్ను ఆవరించావు. పరిశోధించి తెలుసుకున్నావు, నిత్యం నన్ను ఆవరించావు. కూర్చుండుట నిలేచుండుట, కూర్చుండుట నిలేచుండుట బాగుగా ఎరిగి ఉన్నావు అయ్యా, బాగుగా ఎరిగి ఉన్నావు. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే అది every time he will give the great strength for every human being. He will give the great strength for everyone. He will source everyone. ఆయన ప్రతి ఒక్కరిని చూస్తూ ఉంటాడు కదా. ఆ చూచినప్పుడు నరులు భూమి మీద విస్తరించినప్పుడంట ఏం కనిపించిందంట దేవునికి? అయ్యో ఏం కనిపించిందండి? ఆయన పరిశోధించి జాగ్రత్తగా అందరిని చూస్తున్నప్పుడు ఏం కనిపించిందంట? చెడుతనము కనిపించిందంట. ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకొస్తున్నానని జాగ్రత్తగా గమనించాలి అందరూ. హల్లెలూయా. ఎందుకని? మీరు ఇక్కడ కూర్చున్న మిమ్మల్ని అందరినీ దేవుడు చూస్తున్నాడు కదా. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు, నిత్యం నన్ను ఆవరించావు. కూర్చుండుట లేచి ఉండుట బాగుగా, బాగుగా ఎరిగి ఉన్నావు. మళ్ళొకసారి బాగుగా, మళ్ళొకసారి బాగుగా ఎరిగినాడా లేదా? ఎరిగినాడు కదా. ఆ ఎరుగుటలో భూమి మీద విస్తారమైన పాపం కనిపించింది ఆయనకి.
అప్పుడు అనుకున్నాడట దేవుడు, అయ్యో దేవుడు అంటే ఎవరండి? దేవుడు అంటే ఎవరండి? ఎవరండి? దేవుడు అనగా తండ్రి అయిన దేవుడు. ఈ యొక్క మాట దేవుడు అనే మాట కేవలము పరిశుద్ధ గ్రంథములో ఎక్కువ మారులు తండ్రి అయిన దేవుని గురించి మాత్రమే సూచన కనిపిస్తుంది మనకి, అంటే వ్రాయబడింది. అలాగా చూచినప్పుడు ఈ దుష్టత్వాన్ని బట్టి దేవుడు బాగా సంతాపడిపోయాడంట. అయ్యో, ఐ లవ్ మై చిల్డ్రన్స్ వెరీ మచ్, ఐ లవ్ దెమ్ వెరీ మచ్, బికాస్ దోస్ ఆల్ ఆర్ మై డాటర్స్ అండ్ సన్స్. వీళ్ళందరూ కూడా నా పిల్లలేగా, నా పిల్లలు ఎందుకు ఇట్లా పాడైపోయారని సంతాపపడ్డాడంట. అందుకే ఇందాక రాయలన్న గారు వచ్చేసి, అయ్యి పిల్లలు మంచి కూర్చోండి, దెబ్బ కొట్టి అందరిని కూర్చోబెట్టాడు. అలాగే దేవుడు ఒక బెత్తం తీసుకుని ఒక దెబ్బ కొడితే అక్కడ మిగిలిన వారు ఎవరండి? నోవహు మరియు 6 కుటుంబం మిగిలిందంట. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మనం ఎవరి యొక్క, మన తాతగారి పేరు ఏంటంటే తాత, తాతకు తాత, తాత ముత్తాతకు తాత, తాత చాలా ఉన్నాయిగా. ఎవరండి? నోవహు గారు వచ్చేసారు ఇక్కడికి. ఎందుకంటే జల ప్రళయము తర్వాత కేవలం అక్కడ పరిశుద్ధ గ్రంథం రాయబడినట్టు నోవహు గారు మాత్రమే ఉన్నారు, మరెవరు లేరండి. ఉన్నారా? 6 కుటుంబం అంతా కూడా తిరిగి మళ్ళీ విస్తరించడం మొదలు పెట్టినప్పుడు, అంతకంటే ముందుగా ఆ జల ప్రళయంలో ప్రపంచంలో అంత నాశనం అయిపోయి ఏం మిగల. అప్పుడు దేవుడు సంతాపడ్డాడంట. దానికి క్రిస్మస్ కు సంబంధం ఏంటండి అమలారా? నోవహు జల ప్రళయానికి క్రిస్మస్ కు సంబంధం ఏంటండి? ఐక్య క్రిస్మస్ అన్నారు, అయ్యగారు నోవహు గారి దగ్గర తీసుకెళ్లారంటే అనుకుంటున్నారేమో. అక్కడే మొదలైంది స్టోరీ. అసలు ఎలా మొదలైందంటే దేవుడు సంతాపపడ్డాడట. ఇంకా మరి ఎన్నటికీ నా పిల్లల మీద నేను కోపపడను అనుకున్నాడంట దేవుడు. హల్లెలూయా. హల్లు ఎందుకు చెప్పాను తెలుసా? ఆయన కోపపడను అని మంచి నిర్ణయం తీసుకోబట్టే ఈ రోజు 256 దేశాలు భూమి మీద ఉన్నాయి. మళ్ళొకసారి 2-3 సార్లు ఆయన కోపం వచ్చింది అనుకో, ఇక్కడ ఏమీ ఉండవు. మళ్ళీ నోవహు గారు లాంటి వాళ్ళు మాత్రమే మిగిలి ఉండేవాళ్ళు. అవునా కదా? అవునా కదా? నేను discussing about what is the doctrine says, what is the pure and prosperity, the written by the God, called the doctrine. I am speaking about those of the words only. ఏదైతే దేవుడు తన యొక్క ప్రవక్తలచే రాయించిన పరిశుద్ధమైన మాటలు, వాటిని నేను ధ్యానం చేస్తున్నా. ఐఎమ్ నాట్ టేకింగ్ ఎనీ రాంగ్లీ సస్పెషన్స్. ఏవి కూడా నేను రాంగ్ మాట్లాడలా. ఆయన సంతాప పడబట్టే ఈరోజు మనం అందరం ఉన్నాం. వద్దు, మళ్ళీ ఇంకెప్పుడు కూడా కోపపడను, నేను ఎప్పుడు కూడా కోపపడను అనుకున్నాడంట దేవుడు. ఆ కోపంలో నుంచి ప్రేమ పుట్టింది. హల్లెలూయా. ఏం పుట్టింది? ఎవరికి? తండ్రి అయిన దేవునికి, తండ్రి అయిన యెహోవాకి మనుషుల మీద ఏం పుట్టింది? ప్రేమ, లవ్ ఎక్కువైపోయిందంట. ఇక మరి ఎప్పటికీ నేను ఆయన సంతాపపడిన సంఘటన బైబిల్లో ఒకే ఒకసారి కనిపిస్తుంది. ఒకసారేనండి. ఎక్కడండి అది? జల ప్రళయము ముగించబడ్డ తర్వాత పూర్తిగా నోవహు తప్ప మొత్తము ప్రపంచమంతా నాశనము చేయబడ్డ తర్వాత సంతాపడ్డాడంట. ఆ సంతాపములో నుంచి వచ్చిన ప్రేమ ఏం చేసిందో తెలుసా? దేవుడు వెలుగు కనుక ఆయన అద్వితీయ కుమారుణ్ణి, అద్వితీయం అంటే ద్వితము కానిది, అద్వైతము. ద్వైతము అంటే ఎవరైనా చెప్పగలరా? తెలుగులో ట్రాన్స్లేషన్ అద్వితీయ, అద్వైత కుమారుడైనటువంటి క్రీస్తును లోకమునకు వెలుగుగా పంపించును. హల్లెలూయా. చెప్పలు కొడదాం దేవునికి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ ప్రేమలో నుంచి వచ్చిన వెలుగే చీకటి నుండి విడిపించుటకు, పరలోకమును నడిపించుటకు మార్గముగా మనకు దేవుడు అనుగ్రహించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక.
ఎప్పుడండి అది? ఎప్పుడండి అది? ఎప్పుడండి వెలుగు ఎప్పుడు వస్తుంది మనకి? ఎప్పుడు వస్తుందండి? ఆల్రెడీ వెలుగు వచ్చింది మనకి. వెలుగుని ఈ మరి ఒక దినము అనబడిన ఈ యొక్క నెల దినమునో మనము ఆయన జన్మమునకు అనగా ఆ వెలుగునకు వచ్చిన వెలుగును జ్ఞాపకం చేసుకుంటూ జరుపుకునే సంతోష సమయమే ఈ యొక్క క్రిస్మస్. హల్లెలూయా! దేవుని స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెబుదాం. అయ్యయ్యో, నాకు అస్సలు వినబడలా. I can't listen to any word from anyone. ఏదో 2-3 ముక్కలు వినబడుతున్నాయి అంతే. హల్లెలూయా, 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 షలోమ్. దేవుని స్తోత్రం కలుగును గాక. మళ్ళీ నీరసం వచ్చేసింది. నిద్ర వస్తుందా? నిద్ర అద్దమ్మా. కొద్దిసేపే, టైం ఎంత అయింది? ఓన్లీ 10:05 అంతే. 10:05 యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ నేను ఏదైతే ఇవ్వాలి అనుకున్నానో క్రిస్మస్ సందేశాన్ని మీకందరికీ అర్థమయ్యే లాంగ్వేజ్ లో చక్కగా వివరించాలని ఆశపడుతున్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. మరొకసారి అదే వర్డ్ చదువుకుందాం. ఏంటది? చదవండి. తన అద్వితీయ 16 పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనగా క్రీస్తును అనుగ్రహించిన. దేవుని స్తోత్రం కలుగును గాక. చప్పట్లు కొడదాం. ఎందుకు చప్పట్లు తెలుసా? ఆయన ప్రియ కుమారుడును మనకు వెలుగుగా అందించబడిన ఈ దినము. దేవుని స్తోత్రం. డేట్ ఈస్ నాట్ మ్యాటర్. ద మ్యాటర్ ఈస్ when you are founded by the God. ఎప్పుడు నువ్వు దేవునిచే కనుగొనబడతావో. ఏంటది? ఎప్పుడైతే నువ్వు దేవుని కనుక్కోవడం కాదు, నువ్వు దేవుని కనుక్కోవడం అంటే ఫౌండెడ్ అంటే ఎరగడం కాదు, తెలుసుకోవడం కాదు. దేవుడు నిన్ను ఎప్పుడైతే ఆయన యొక్క ప్రణాళికలోకి, ఆయన యొక్క ఆలోచనలోకి నువ్వు ఎప్పుడైతే వెళ్ళిపోతావో, when he want to found you, ఆయన నిన్ను కనుగొన్నప్పుడు, ఆయన ఎప్పుడైతే నిన్ను కనుగొంటాడో అప్పుడు నిజమైన క్రిస్మస్ మీకు మీ జీవితాల్లోకి వచ్చినట్టు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఏంటండి? ఇంతవరకు చక్కటి మాటలు చదువుకున్నాం, జ్ఞానం చేసుకున్నాం, ధ్యానం చేసుకున్నాం. వెలుగును బట్టి, తండ్రి అయిన దేవుని బట్టి జ్ఞాపకం చేసుకున్నాం. ఇప్పుడు వెలుగుగా వచ్చిన క్రీస్తుని బట్టి మనం జ్ఞాపకం చేసుకున్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అద్వితీయ అనే మాటను మరి ఒకసారి మనము ఆలోచన చేద్దాం. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏంటి? నశింపక నిత్యజీవము పొందునట్లు క్రీస్తును మనకి అనుగ్రహించను. అట్టి క్రీస్తు లోకమునకు వెలుగై ఉండెను. దేవుని స్తోత్రం కలుగును గాక. మా చిన్నప్పుడు మా సిఎస్ఐ చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా సిఎస్ఐ చర్చెస్ ఉంటాయి. దాంట్లో ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం ఉంటుంది. దాంట్లో లోకమంతట వెలుగు ప్రకాశించెను, యేసు జన్మించినప్పుడు లోకమంతట వెలుగు ప్రకాశించెను. అర్థమవుతుందా? ఆయన జన్మించినప్పుడు లోకమంతా కూడా వెలుగు ప్రకాశించిందంట. హల్లెలూయా. మొదటి వెలుగు ఎక్కడ ప్రకాశించింది తెలుసా? ఆయన జన్మించడానికంటే ముందు ఆయనను వెతుక్కుంటూ బయలుదేరిన జ్ఞానులకు చుక్క రూపములో వెలుగు ద్వారా వారి యొక్క జన్మస్థానమునకు చేర్చిన. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ తరువాత ఆయన జన్మదినమును అయిపోయిన తర్వాత ఆయన లోకమునకు ఎప్పుడైతే వాక్యము ద్వారా 30 సంవత్సరములు ముగించబడి 3.5 సంవత్సరముల సేవా జీవితమునకు వచ్చినప్పుడు సంపూర్ణమైన వెలుగు మనకి అనగా ఈరోజు ఇక్కడ కూర్చున్న మనమే కాదు, ఆయన 30 సంవత్సరములు అనగా క్రీస్తు శకము 30 సంవత్సరం అంటే 29వ సంవత్సరం కంప్లీట్ అవుతుంది. 29వ సంవత్సరం క్రీస్తు శకం 29వ సంవత్సరము వారి యొక్క 33.5 సంవత్సరములు సమానమైనవి.
వాటిని బట్టి ఆ దినము నుంచి ఈ దినము వరకు వెలుగు మనకు ప్రకాశిస్తూనే ఉన్నది. కానీ దానిని బట్టి, వెలుగును బట్టి గ్రహించిన వారు ఎంతమంది? దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం ఎందుకు చెప్పాను తెలుసా? ఎందుకు చెప్పాను? వెలుగు అనుగ్రహించబడింది కానీ దాన్ని కనుగొన్న వారు ఎంతమంది అనేది అర్థం. దాని ప్రతిపదార్థము అంటారు. ఒక అర్థమునకు సంపూర్ణ అర్థం ఇయలేనప్పుడు దాని యొక్క తాత్పర్యం అంటే దాని యొక్క భావము వేరు, తాత్పర్యము వేరు, సమానము వేరు, ప్రతిపదార్థం వేరు, సమానాంతకము వేరు. తెలుగు భాషలో ఎన్ని ఉంటాయి. ఈ సమాన ప్రతిపదార్థములోనికి వెళ్ళినప్పుడు హీ ఫౌండెడ్ యు, ఆయన మీకు ఏం చేస్తున్నాడు? ఏం చేస్తున్నాడండి? అయ్యయ్యో, వెలుగు ప్రకాశమానంగా మీకు వచ్చినప్పుడు మీరు ఏం చేస్తున్నారన్నా? అయ్యో, వెలిగించట్లేదా? మీరు వెలిగించబడట్లేదా? ఈ రోజు ఇంత దగ్గర 40, దగ్గర 5:30 అంటే 6:30, 7:30, 8:30, 9:30, 10 o'clock అంటే 5 గంటల నుంచి మీరు పోరాడుతున్నారు. మీలో వెలుగు వచ్చిందా లేదా? రాలేదా? కొంతమంది, మిగతా వాళ్ళకి రాలేదా? వెలుగు రాని వాళ్ళందరూ కూడా గట్టిగా దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, దేవుని స్తోత్రం కలుగును గాక. ఎవరు మాట్లాడలా? వెలిగించబడ్డ వాళ్ళందరూ కూడా దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. అమ్మ, బోల్డ్ దీపాలు వెలిగాయండి. అయ్యా, మీ ప్రయాసం వ్యర్థం కాల. చాలా దీపాలు వెలుగుతున్నాయి ఇక్కడ. హల్లెలూయా. 5 గంటలైంది, వెలిగిపోయేమో, కొన్ని ఆరిపోయేమో. ఒక 5 దీపాలు. 5 దీపాలు ఎక్కడండి? బుద్ధి లేని 5 దీపాలు, బుద్ధి కలిగిన 5 దీపాలు. సిద్ధపాటు కలిగిన సంఘము దేవుని యొక్క రాజ్యము అనగా పరలోక పెళ్లి కుమారుని దగ్గరికి వెళ్తుంది. సిద్ధపాటు వెలిగించబడిన దీపాలు ఎక్కడ అయిపోతున్నాయి? బయటే. అవునా? ఒక చక్కటి పాట మా బిషప్ గారు పాడతారు. మా బిషప్ గారు, సమయము పోనీయక సిద్ధపడుమా సంఘమా, సిద్ధలలో నేను సిద్ధముగా చేసుకో. ఎందుకండి రారాజు రానయ్యున్నాడు, వేగమే తీసుకెళ్తాడు. రారాజు రానయ్యున్నాడు, వేగమే తీసుకెళ్తాడు. సమయం పోనీయక సిద్ధపడుమా సంగమా, సమయం పోనీయక సిద్ధపడుమా సంగమా. సిద్ధలను నేను సిద్ధముగా చేసుకో, సిద్ధలను నేను సిద్ధముగా చేసుకో. రారాజు రానయ్యున్నాడు, వేగమే తీసుకెళ్తాడు. రారాజు రానయ్యున్నాడు, వేగమే తీసుకెళ్తాడు. హల్లెలూయా. ఏంటది? వెలిగించబడాలి కదా. సంఘంలో చక్కగా అన్ని 5 సిద్ధలు ఉన్నాయి కదా. సిద్ధలు అంటే మనం క్యాండిల్ చేసేటువంటి పాట్స్ అంటే సిద్ధలు అంటారు తెలుగులో. దీపాలు వెలిగించే కప్స్. వాటిలో ఏం చేసుకుని ఉండాలి మనం? ఆయన వచ్చినప్పుడు జాగ్రత్తగా నూనె పోసుకొని, ఏం చేయాలి? నూనె పోసుకొని ఒత్తి పెట్టుకొని రాగానే టక్కని వెలిగించుకొని లోపలికి వెళ్ళిపోవాలి పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు. అవునా? మరి కొంతమంది ఏం చేస్తున్నారు? కొంతమందిని, అందరు కాదు, మిమ్మల్ని అన్నట్లా, కొంతమంది ఏం చేస్తున్నారు? ఆ సమయానికి నూనె కోసము బయటికి వెళ్తున్నారంట. మనము బయటికి వెళ్ళి నూనెను తెచ్చుకునే వారిగా సిద్ధపాటు లేకుండా ఉందామా? చక్కగా రాగానే ఆ సిద్ధలు వెలిగించుకొని లోపలికి వెళ్ళిపోయే వాళ్ళుగా ఉన్నామా? ఎలా ఉండాలి? ఎందుకో తెలుసా? క్రీస్తు రాబోతున్నాడు. ఎప్పుడండి? ఇంకెన్నో రోజులు లేదు. మా బిషప్ రోజు ఫోన్ చేస్తారు. ఇక్కడ ఉన్నాడు మా బిషప్ గారు, రోజు ఫోన్ చేస్తాడు. అయ్యగారు వందనాలండి, బాగుందండి, హ్యాపీ క్రిస్మస్ అండి, న్యూ ఇయర్ అండి, సరే హ్యాపీ క్రిస్మస్, అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ అండి. ఎప్పుడో క్రిస్మస్ ఉంది, క్రీస్తు జన్మదినం ఇంకా చాలా రోజులు ఉందండి.
ముందుగానే సంతోషం. ఎందుకని? నా కోసము పరలోక పెళ్లి కుమారుడు రాబోతున్నాడు. హల్లెలూయా. ఏంటండి? నా కోసము పరలోక పెళ్లి కుమారుడు రాబోతున్నాడు. ఏం చేయాలి? మనము సంతోషంగా సిద్ధపాటు కలిగి ఉండాలి. మరొకసారి ఆ పాట వచ్చింది. సమయము పోనీయక సిద్ధపడుమా సంగమా, సమయము పోనీయక సిద్ధపడుమా సంగమా, సిద్ధలను నేను సిద్ధముగా చేసుకో, సిద్ధలను నేను సిద్ధముగా చేసుకో. రారాజు క్రిస్మస్ రూపంలో రాబోతున్నాడు. అవునా? రారాజు రానయ్యున్నాడు, వేగమే తీసుకెళ్తాడు. రారాజు రానయ్యున్నాడు, వేగమే తీసుకెళ్తాడు. కాలము బహు కొంచెమేగా, నీకై ప్రభు వెచ్చనుగా వచ్చేసనేమో నీ కోసమే. కాలము బహు కొంచెమేగా, నీకై ప్రభు వెచ్చనుగా వచ్చేసనేమో నీ కోసమే. సిద్ధమేనా ఇకనైనా, సిద్ధమేనా ఇకనైనా, సంధింప యేసు రాజును త్వరపడవా. సమయము పోనీయక సిద్ధపడుమా సంగమా, సమయము పోనీయక సిద్ధపడుమా సంగమా. సిద్ధులను నేను సిద్ధముగా చేసుకో, సిద్ధులను నేను సిద్ధముగా చేసుకో. రారాజు రానయ్యున్నాడు, వేగమే తీసుకెళ్తాడు. సంతోషంగా దేవుని సన్నిధిలో ఉన్నప్పుడంట దావీదు ఏం చేశాడు తెలుసా? అసలు ఆయన వేసిన డాన్స్ కనుక్కున్నాడు. సంతోషంగా ఉండాలి. యేసు వచ్చు వేళకై లేచి నువ్వు ప్రార్థించి పరిశుద్ధముగా నిలచెదవా. యేసు వచ్చు వేళకై లేచి నువ్వు ప్రార్థించి పరిశుద్ధముగా నిలచెదవా. సిద్ధమేనా ఇకనైనా, సిద్ధమేనా ఇకనైనా, సంధింప యేసు రాజుని త్వరపడవా. పోనీయక సిద్ధపడుమా సంగమా, సమయము పోనీయక సిద్ధపడుమా సంగమా. We don't have much time to spend here, to stay here. We are living in a not a lifetime. We are staying here as the guests on the world, on the earth. ఈ ప్రపంచంలో భూమి మీద we are a guests only. గెస్టే కదా మనం. ఎనీ గ్యారంటీ? ఒక కారు కొంటే 5 సంవత్సరాలు ఇన్సూరెన్స్ ఇస్తాడు. దెర్ ఇస్ అ గ్యారంటీ. yes అయ్యారు అంతేనా? ఈ మైక్ కొన్నారు బాబు, దీనికి ఒక 1 year గ్యారంటీ. 1 year అనేది దీనికి గ్యారంటీ ఉంది, 365 days. బట్ దెర్ ఇస్ నో గ్యారంటీ ఫర్ ది హ్యూమన్ బీయింగ్. కనుక మనం ఏం చేయాలి?
వెలుగును వెలుగుగా, హల్లెలూయా, వెలుగును వెలుగుగా అంగీకరించాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. వెలుగును వెలుగుగా అంగీకరించాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒకసారి ఒకవేళ ఆయన వెలుగుని మనము అంగీకరించని ఎడల, అనగా ఈ యొక్క క్రిస్మస్ సంతోషాలను, వెలుగును నువ్వు అంగీకరించకుండా లోకానుసారమైన సమాజంలో జీవిస్తున్నావు. ఏం జరుగుతుంది తెలుసా? ఒకసారి 18వ అధ్యాయము, 18వ వచనం చదువుతున్నాం. ఐఎమ్ కంటిన్యూయింగ్ ద సేమ్ చాప్టర్. ఆయన యందు విశ్వాసముంచు వానికి ఆమేన్. ఆయన యందు విశ్వాసముంచు వానికి తీర్పు తీర్చబడదు. ఆమేన్. నెక్స్ట్, దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసం ఉంచలేదు గనుక, అమ్మయ్యా, పాయింట్కి వచ్చాం. వానికి ఇంతకు మునుపే తీర్పు తీర్చబడెను. తీర్పు ఆల్రెడీ వానికి డెడికేషన్ అయిపోయింది. ఆయనకి ఇవ్వాల్సినటువంటి దాన్ని ఏమంటారంటే డెసిషన్ అయిపోయింది. ఇక్కడ 18వ వచనం అదే చెప్తుంది మనకి. తీర్పు మునిపే తీర్పు తీర్చబడెను. మరొకసారి 19వ వచనంకి వెళ్దాం. ఆ తీర్పు ఇదే, అంటే మీ జీవితములలోకి వెలుగు రాని ఎడల, వెలుగు రాని ఎడల, లేదా వెలుగును అంగీకరించని ఎడల, మరి ఒకసారి ఆ తీర్పు ఇదే. 19వ వచనము, వెలుగు లోకమునకు వచ్చెను గాని, ఎంత చక్కగా ఆ వచనము నేను దగ్గర ఒక 100-200 సార్లు చదువుంటాను ఈ వచనాన్ని. ఎందుకంటే సారాంశం మొత్తం అక్కడ కనిపించింది నాకు. ఒకని యొక్క జీవితము బిఫోర్ ది క్రైస్ట్, ఆఫ్టర్ ది క్రైస్ట్, బిఫోర్ ది లివ్, ఆఫ్టర్ ది డెత్. అయ్యా, అర్థమవుతుందా పిల్లకాయలు? అర్థమైందా? బిఫోర్ ది లైఫ్, ఆఫ్టర్ ది లైఫ్. ఇప్పుడు జీవిస్తున్న జీవితం కంటే ముందు, ఆ తర్వాత వచ్చేది లాస్ట్ ఎండింగ్ పాయింట్ ఏంటి? ఆఫ్టర్ ది డెత్ కదా. ఇక్కడ జీవితం అంతా కనిపించింది. ఆ తీర్పు ఇదే. వెలుగు అనగా క్రీస్తు లోకమునకు వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమించక చీకటినే ప్రేమించి. అయ్యయ్యో, ఎంత దుఃఖకరమైన విషయం అండి, ఎంత దుఃఖకరమైన విషయం. ఎవరండి? మనుష్యులు దేని ప్రేమిస్తున్నారు? చీకటిని. నాకు లాస్ట్ స్కిట్ నేను అందుకున్నాను, రాసిన రైటర్ ఎవరో కానీ ఒకసారి సెల్యూట్. ఆ రైటర్ ఎవరో ఏం చేశారండి? వెలుగు సేవకుని రూపంలో మీ ఇంటికి వచ్చిందా? అది ఆ స్కిట్ చేసిన పిల్లలు ఎవరు చేయలేకుండా ఒకసారి చూద్దాం, ఎక్కడున్నారు ఆ స్కిట్ చేసిన వాళ్ళు? 1, 2, 3, లాస్ట్ 2 హ్యాండ్స్, ఎదురొక హ్యాండ్. ఏం చేసింది? వెలుగు సేవకుని రూపంలో మీ ఇంటికి శుభవర్తమానం తీసుకొచ్చింది. వచ్చిందా? ఏం చేశారు ఇక్కడ? మరి ఏం జరిగింది? వెలుగుని ప్రేమించక చీకటిని కనుక వారికి ఏం జరిగింది? తీర్పు నేను అందుకే విడివిడిగా అందరికి అర్థం కావాలి మళ్ళీ అంటున్నాను. తీర్పు తీర్చబడును. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఒకసారి 20వ వచనం చదువుతున్నాం. ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండునట్లు వెలుగునొద్దకు రాడు. అనగా క్రీస్తు వద్దకు రాడు. వస్తాడండి? క్రీస్తు దగ్గరకు వస్తాడా? ఎందుకని? వెలుగులో నిత్య జీవితం ఉన్నది, కానీ చీకటిలో సంతోషం ఉందండి. ఇది మాత్రం నిజం. చీకట్లో ఎందుకు సంతోషం? డాన్స్లు వేస్తారు అందులో, బ్రేక్ డాన్స్, షేక్ డాన్స్,
రకరకాల డాన్సులు ఉంటాయి. అల్లరితో కూడిన ఆటపాటలు మొదలు పెట్టుకొని సకల దుష్కామ క్రియలన్నీ అందులో ఉంటాయి. జాగ్రత్తగా ఆ మాట వాడచ్చు వాడకూడదు తెలియదు కదా. సకల దుష్కార్యములు అందులో ఉంటాయి, ఒకటని కాదు, అన్ని కార్యాలు అందులో ఉంటాయి కనుక దుష్కార్యములు అని కూడా అనగా సాతాను అనబడిన చీకటికి ఇష్టమైనవి. అవి నీ హృదయాన్ని సంతోషపెడతాయంట. దేన్ని వాళ్ళు మాట్లాడతలేరు. అయ్యయ్యో, దేన్ని ప్రేమిస్తున్నారండి? అమ్మయ్యా, క్రీస్తునందు నా ప్రయాసం వ్యర్థం కాలేదండి. క్రీస్తునందు నా ప్రయాసం వ్యర్థం కాలేదు. కాలము బహు కొంచెమేగా నీకై ప్రభు వెచ్చనుగా జాగు చేసేనేమో. దేనికి జాగు చేసే? ఆ రెండవ రాకడ అనబడిన తీర్పు. అదిగా మనం చదువుకున్నాం. తీర్పు గురించేగా చదువుకున్నాం మనం, అవునా కదా? తీర్పేనా? తీర్పు అంటే ఏంటి? తీర్పు అంటే ఏంటండి? సెకండ్ కమింగ్, రెండవ రాకడ. రెండవ మారు ఆయన వచ్చేది. ఎందుకోసం జాప్యం చేస్తున్నాడు? ఎందుకు జాప్యం చేస్తున్నాడు? ఎందుకండి? అయ్యయ్యో, మళ్ళీ మన కోసమే జాప్యం చేస్తున్నాడు ఆయన. ఎందుకంటే ఒక దినమున కాకపోయినా మరి ఒక దినమున వెలుగుని వీరు అంగీకరిస్తారేమో. ఎందుకనగా దేవుడు సంతాపపడి మరి ఎన్నటికని ఈ భూమి మీద ఉన్న వారికి నేను తీర్పు తీర్చకూడదు అని తనకు ఇష్టమైన ప్రియ కుమారుణ్ణి తనకు మారుగా తన కుమారునిగా పంపించదు. ప్రాస జాగ్రత్తగా గమనించాలి. ప్రాస తనకు మారుగా అనగా తనకు బదులుగా పంపించను, తన కుమారునిగా పంపించను. అది ప్రాస. తన కుమారుగా తన కుమారుని పంపించను. అది వెలుగయ్యుండెను, అది లోకమునకు వెలుగయ్యుండెను. దేవుని స్తోత్రం కలుగును గాక. కనుక ఈ వెలుగును అంగీకరించబడిన వారు, చదవబడిన వాక్యము, దుష్కార్యము చేయు ప్రతి వాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలు గల కనబడకుండునట్లు వెలుగునొద్దకు రాడు. కానీ దేవుడు ఇంకా నీకోసం ఏం చేస్తున్నాడండి? కాలము బహు కొంచెమేగా నీకై ప్రభు వెచ్చనుగా జాగు చేసేనేమో. జాగంటే ఏంటండి? లేట్ చేయడం. ఏంటది? నిద్రపోయే వాళ్ళందరూ ఎవరన్నా ఉన్నారా? సైలెంట్ గా దుప్పట్టు కప్పినట్టు ముసుగేసుకొని కళ్ళజోడు వెనకాల కళ్ళు నిద్రపోతుంటే కళ్ళజోడు మాత్రం క్లియర్ గా కనబడుతున్నారు. కళ్ళజోడు వెనకాల కళ్ళు మూయిబాకండి, కొద్దిసేపే. ఎందుకని? కాలము బహు కొంచెమేగా నీకై ప్రభు వెచ్చనుగా జాగు చేసేనేమో, నీకోసమే సిద్ధమేనా ఇకనైనా? సిద్ధమేనా? ఓన్లీ కార్డ్స్. సంధింప యేసురాజును త్వరపడవా, సమయము పోనీయక సిద్ధపడుమా సంగమా, సమయము పోనీయక సిద్ధపడుమా సంగమా. సిద్ధలను నేను సిద్ధముగా చేసుకో, సిద్ధలను నేను సిద్ధముగా చేసుకో, రారాజు రానయ్యున్నాడు, వేగమే తీసుకెళ్తాడు. ఏం చేస్తాడు? తొందరలో రాబోతున్నాడు ఆయన. ఆల్రెడీ ఒకసారి వచ్చాడు కదా,
ప్రేమ స్వరూపిగా వెలుగు రూపములో క్రీస్తు రూపములో మనకి గొప్ప అద్భుతాన్ని తండ్రి అని దేవుడు అనుగ్రహించాడు. ఆ తర్వాత ఆ సమయం ముగించబడది. ఇప్పుడు రెండవసారి మళ్ళీ రాబోతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే పరిశుద్ధులైన వారందరూ కూడా ఆయన తీర్పులో వెళ్ళి ఆయన కుడి పార్శ్వమందు సంతోషంగా ఇదిగో మా నాన్నగారు ఇక్కడ ఉన్నాడని ఆయన నిత్యము చూసే భాగ్యం దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎవరికండి? ఆయన వెలుగును వెలుగుగా అంగీకరించిన వారిని బట్టి మాట్లాడుతున్నారు. ఒకవేళ వెలుగును వెలుగుగా అంగీకరించబడని ఎడల దేనిలోకి వస్తారు వాళ్ళు? అమ్మా తీర్పులోనికి వస్తారు. దేవునికి స్తోత్రం. ఒకరోజు నన్ను ఇలాగే ఒక మీటింగ్ జరుగుతుంది హైదరాబాద్ లో. దానికి ఆ మీటింగ్ కి నేను చీఫ్ గెస్ట్ గా వెళ్ళాను. చాలా పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉన్నారు అక్కడ కూర్చొని. సరే చిన్న వాళ్ళని పిలిచారు. మూలకు పోయి కూర్చుందాం అనుకుంటే లాక్కుపోయి మధ్యలో కూర్చోబెట్టారు. కూర్చోబెట్టిన తర్వాత ఇక ఆయన వాక్యం అంతా వదిలేసాడు. ఆయన అంతా వదిలేసేసి విక్రమరాజు గురించి మాట్లాడడం మొదలుపెట్టాడు. 2-3 సార్లు విన్నా, అయ్యగారు మీరు విక్రమరాజు గురించి మాట్లాడుతున్నారు. విక్రమరాజు ఎవరండి? నేను వేరే వాళ్ళని పోల్చలేను, నేను పోల్చుకున్నాను. విక్రమరాజు ఎవరండి? ఇది వెలుగు కలిగే సమయం. క్రైస్తవ లోకానికి క్రీస్తు వెలుగుగా అనుగ్రహించబడే సమయం. కానీ ఒక మాట నేను అడుగుతాను, మామూలుగా లోకానుసారంగా. నేను విక్రమరాజు అనబడిన నేను సడన్ గా ఏదన్నా అయ్యి ఈ లోకం నుంచి వెళ్ళిపోయాను అనుకోండి, అక్కడ ఏముంటదండి? అక్కడ ఏముంటదండి? మనసు మీద ఏముంటదండి? దాని పేరు చెప్పండి. పార్థివ దేహం. మరి విక్రమరాజు ఏమైపోయాడు? ఆత్మ ఎక్కడ వచ్చిందో అక్కడ ప్రయాణం వెళ్ళిపోవాల్సిందే. మరి ఇక్కడ ఉందేంటి? కొంతకాలం గెస్ట్, చీఫ్ గెస్ట్ అంతే. ఆ తర్వాత ఇక్కడ ఏముంటుందండి? ఏమి? ఒక 4 రోజుల క్రితం నేను అనుకున్నాను, అయిపోయిందిరా బాబు విక్రమరాజుకి క్యాండిల్స్ వెలుగుతాయి అనుకున్నాను. కానీ దేవుడు ఏం చేశాడంటే, నీ క్యాండిల్స్ కి ఇంకా టైం ఉంది. ఈ క్యాండిల్స్ కి ఇంకా టైం ఉంది. ఆ రోజు నాకు బాగా జ్ఞాపకం. ఆ రోజు రాత్రి నాకు కారు యాక్సిడెంట్ అయింది. ఇంటికి వచ్చాను. ఇట్లా ప్రేయర్ రూమ్ ఉంటుంది. ఆ ప్రేయర్ రూమ్ దగ్గరికి వెళ్ళి 1 నిమిషం నిలబడి ప్రేయర్ చేసుకున్నాను. తండ్రి, మీరు నాకు ఈ ఆయుష్ని ఇచ్చారు, ఈ ఆరోగ్యాన్ని ఇచ్చారు. ఏ పాటి వాడిని నేను కదా? మనిషి జీవితం ఎంతసేపు అండి? నాకు అదే అన్నాను, మనిషి జీవితము ఎంతసేపు అండి? అంటే ఆ సమయం వచ్చేదాకా. అది అధిక ఆయుష్ బలం ఉంటే ఒక 70. మరి ఇప్పుడైతే కొంతమంది 40కి 30కే ఆమ్యాం అయిపోతున్నారు. ఎందుకని? పరిస్థితులను బట్టి. కానీ నాకు దేవుడు ఆయుష్ ఇచ్చాడు కదా, నేనేం చేయాలి? మరి నమ్మకమైన విశ్వాసం కలిగిన సేవకుని పాత్రను పోషించాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే నా ప్రాణాన్ని నా దేహంలో ఉంచావు. దేవునా నీకు వందనాలయ్యా, దేవా నీకు వందనాలయ్యా అని ప్రేయర్ చేసుకొని ఆ ఫ్రంట్ హాల్లోకి వెళ్ళి కూర్చొని బైబిల్ తీసుకున్నాను. బైబిల్ తీసుకుని చదువుకున్నాక నాకు ఇష్టమైన పాట, నేను దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు మొదటిగా నేను నేర్చుకున్న పాట ఇది. దీర్ఘశాంతము నీ కాడిని మోయుట నేర్చుకుందుని, నీ రక్తాభిషేకము కడిగెనే నా ప్రాణాత్మ శరీరమును, నా ఓదార్పు నిధివి నీవే, నా ఆనంద గానము నీవే. పాడనా మౌనముగానే చూడనా నీ పరాక్రమ
అలా మోకాళ్ళు వేసుకుని ఆయనతోటి మాట్లాడేసేయాలి అంతే. మై లవింగ్ ఫాదర్, నా ప్రియమైన తండ్రి, నాకు ఇష్టమైన దేవుడా, నన్ను కాపాడేవాడా, ఇదిగో నీ ముందు తల ఉంచుకొని నేను అడుగుతున్నానయ్యా. నేను ఏమని ఏమని ప్రతి ఉదయమున హల్లెలూయా, ప్రతి ఉదయమున నీ కృపలోనే ఉల్లసింతునే. హల్లెలూయా. నీ రక్తాభిషేకము కడిగెనే నా ప్రాణాత్మ శరీరమును. నీ రక్తాభిషేకము కడిగెనే నా ప్రాణాత్మ శరీరమును. నా విమోచన గానము నీవే, నా రక్షణ శృంగము నీవే. పాడనా మౌనముగానే స్తుతి కీర్తన చూడనా ఊరకనే నిలచి నీ పరాక్రమ కార్యములు. యేసయ్యా నీతో సహజీవనం. అందరూ యేసయ్యా నీతో సహజీవనము యేసయ్యా నీతో సహజీవనము ఆశలు తీర్చి తృప్తిపరచని. యేసయ్యా నీతో సహజీవనము ఆశలు తీర్చి తృప్తిపరచని. మౌనముగానే స్తుతి కీర్తన ఊరకనే నిలచి నీ పరాక్రమ కార్యములు. యేసయ్యా నీతో అందరూ దేవునితో సహవాసం చేయాలి. అప్పుడే నీకు నిజమైన క్రిస్మస్ వెలుగు దొరుకుతుంది. హల్లెలూయా. యేసయ్యా నీతో సహజీవనము ఆశలు తీర్చి తృప్తిపరచని. యేసయ్యా నీతో సహజీవనము ఆశలు తీర్చి తృప్తిపరచని. నీతో ఆయనతో సహజీవనము చేసిన వాడు, ఆయనతో సహజీవనము చేసిన వానికి ఏం దొరుకుతుందండి? ఏం దొరుకుతుంది? అయ్యయ్యో అమ్మమ్మ. చిన్నప్పుడు మా అమ్మమ్మ గారు అనేది ఏదైనా చెప్పి వెళ్ళదు ఏంటది అనాలని. మరి ఇప్పుడు నేను అనొద్దా? అనాలా? అయ్యగారు అన్నారు అనమని, కానీ అంటే వద్దు, బాగోదు. ఎందుకంటే మీరందరూ పెద్ద పిల్లలు, చిన్న పిల్లలు కాదు. యేసయ్యా నీతో సహజీవనము నాశలు తీర్చి తృప్తి పరచని. మన ఆశ ఏదైతే ఉందో, మన ఆశ ఏదైతే ఉందో, మొదటి వచ్చిన ప్రతి ఉదయం లేచి నేను ఎన్ని గంటలకు పడుకున్నా, 12 అవుతుంది, 1 గంట అవుతుంది, పడుకున్నా ఖచ్చితంగా 3 గంటలు లేచిపోతానండి. ఆ లేచిపోయినప్పుడు శరీరం సహకరించదు. 3 గంటల నిద్రేగా సహకరించదు. అలాగే మనసు మీద పడుకొని యేసయ్యా నీకు వందనాలయ్యా, ఎందుకు వందనాలు చెప్తున్నావు నాకే తెలియదు. వందనాలయ్యా 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 మొదలుపెట్టి హల్లెలూయా 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 అని చెప్పి షాలోమ్ 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 అని చెప్పి ఆ తర్వాత సమస్యలన్నీ మొదలు పెడతా. ఈ మీటింగ్ చేయాలా, ఈ ఆర్డినేషన్ ప్రోగ్రామ్ చేయాలా, విశ్వాసం బైబిల్ కాలేజ్ నడిపించాలా, విశ్వాసం తీసుకురావాలి, మందిరాలు నడిపించుకోవాలి, అనేక మందికి అభిషేకాలను ఇవ్వాలి, మంచి పరిచర్య చేయాలి. ఎందుకంటే మంచి పోరాటము పోరాడి నాకు ఇచ్చిన ఆయుష్ను ముగిస్తాను. దేవానికి స్తోత్రం. మంచి పోరాటము నేను పోరాడి నా ఆయుష్ని నేను ముగిస్తాను. హల్లెలూయా హల్లెలూయా.
మంచి సాక్ష్యమా చెడ్డ సాక్ష్యమా? మరి ఎవరు నోరెప్తలేరు, ఎవ్వరూ నోరెప్తలేరు. మంచి సాక్ష్యమేనా? ఇది దేవుడు నాకు ఇచ్చిన వెలుగు. హల్లెలూయా. నిజమైన క్రిస్మస్ నేను పొందుకున్నాను, నిజమైన వెలుగు నేను తెలుసుకున్నాను, ఆ వెలుగును నేను అంగీకరించిన. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే వెలుగుని తెలుసుకోని ఎడల తీర్పులోనికి నువ్వు వెళ్తావు. హల్లెలూయా. తీర్పులోనికి వెళ్లకుండా ఉండుట కొరకు, తీర్పులోకి వెళ్లకుండా ఉండుటకు ఏం చేయాలి? ఏం చేయాలండి? తెల్లవారుజామున లేసి ప్రార్థన చేసే వాళ్ళు ఉంటే దయచేసి చేయత్రా. వేకువజామున 1, అయ్యి బాబాయ్ ఇక్కడ 1000 మంది దాకా ఉన్నారు. 1, 2 వెనకాల 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, అయ్య 13 వేకువజామున. అందుకే అన్నాడు దైవజనుడు, ఎక్కడన్నారు? దావీదు గారు అంటారండి. ఇది అవసరం గారు రాసిన పాటే కావచ్చు. దావీదు, ప్రతి ఉదయమున నీ కృపలో నేను ఉల్లసింతునే. ఎందుకని ప్రతి పొద్దున లేసి? ఎందుకంటే నీ రక్తాభిషేకము కడిగేనే నా ప్రాణమును ఆత్మను. ప్రాణము వేరే ఆత్మ వేరే, ప్రాణము వేరే. వాక్యం చదివిస్తుంది, ప్రాణము వేరే ఆత్మ వేరే. నా ప్రాణాత్మ శరీరమును నా విమోచన గానము నీవే, నా రక్షణ శృంగము నీవే. అందుకే తెల్లవారుజామున లేసి పాడనా మౌనముగానే స్తుతి కీర్తన. దేవుని స్తోత్రం కలుగును గాక. తెల్లవారుజామున లేసి ఎప్పుడైతే మీరు ప్రేయర్ స్టార్ట్ చేస్తారో మీ ప్రతి ప్రశ్నకు, ప్రతి కష్టానికి, ప్రతి బాధకు, ప్రతి ఇబ్బందికి సమాధానం దేవుని దగ్గర నుంచి పొందుకుంటారు. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ యొక్క మంచి నడవడికను, మంచి విధానమును మీరు అలవర్చుకుంటారు. అయ్యా నాకు 50 వచ్చినాయా, ఇంకెంతయ్యా, అయ్యా నాకు 60 వచ్చినాయా, అయ్యా నేను ఇంకా చిన్నపిల్లనయ్యా, అయ్యా నాకు 7 సంవత్సరాలయ్యా. ఎన్ని సంవత్సరాలున్నా మీరు మీ పిల్లలకు నేర్పించండి. నానా 5 అయిందిరా బిడ్డ, జనంత లేచి 1 నిమిషం కళ్ళు మూసుకొని, దేవా ఈ దినమును నీ చేతికి అప్పగిస్తున్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ దినమును నేను మీకు నా జీవితంలో ప్రతి దినము క్రిస్మస్ కావాలి. ఎందుకంటే నేను నిన్ను ఎరిగి ఉన్నాను. హల్లెలూయా. నేను నిన్ను ఎరిగి ఉన్నాను కనుక ప్రతి దినము నాకు క్రిస్మస్ కావాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా అని ఒక చిన్న ప్రార్థన పెద్దవారు మీ పిల్లలకు నేర్పించండి. ఒకవేళ పెద్దవారికి తెలియకపోతే ఈ దినం నుంచి లేచి తెల్లవారుజామున దేవునితో మాట్లాడడం నేర్చుకోండి. దేవుని స్తోత్రం కలుగును గాక. మీ ప్రతి ప్రార్థనకు దేవుడు సమాధానం ఇస్తాడు. చేస్తారా? చేస్తామని వాళ్ళు చేయొద్దు. ఒకసారి దేవుని ముందు చేయెత్తున్నారంటే ప్రమాణం చేసినట్టే, జాగ్రత్త మీ మర్చిపోదు. దేవుని ముందు ఇప్పుడు చేయెత్తారు. ఇదేంటి? నా నామం 2 ముగ్గురు ప్రార్థన చేసినప్పుడు అక్కడ నేను ఉంటాను సెలవిచ్చిన దేవుడు నువ్వు ఇప్పుడు మెత్తిన చేయని కూడా చూశాడా లేదా? ఎందుకని ఇందాక హైకలు పడారు. నా వెనక ముందు నువ్వు ఆవరించున్నావు. 139 దావీదు కీర్తన పాట, 139 దావీదు కీర్తన పాట. అది ఏంటది? నువ్వు ఇప్పుడు చేయెత్తావంటే ఆయన ప్రెజెన్స్ లో ఉన్నట్టే, ఆయన దృష్టిలో ఉన్నట్టే. అయ్యా నేను చేయెత్తాను, తెల్లవారుజామున లేసి నేను నీతో మాట్లాడబోతున్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. తెల్లవారుజామున లేసి నేను నీతో మాట్లాడబోతున్నాను కనుక ఇది మంచి నిర్ణయం కనుక దేవా నేను నాతో మాట్లాడు. దేవుని స్తోత్రం. నీవు నాతో మాట్లాడు, నేను నీతో మాట్లాడాలనుకుంటున్నాను, నీవు కూడా నాతో మాట్లాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు దేవునితో మాట్లాడతావో నీ దేహము దేవుని ఆలయం అయిపోతుంది. నీ దేహం ఏమవుతుంది? ఒకసారి సంతోషం అనిపించింది. అందరూ ఒకసారి చెప్పారు, మీ దేహము ఆమేన్. మీ దేహం ఏమవుతుంది?
చాలా సంతోషంగా ఉందండి నిజంగా. ఎందుకంటే ఇంతసేపు చాలా విస్తారంగా మాట్లాడేది, కానీ ఒక్క మాట, దేహము దేవుని ఆలయమైనప్పుడు వీళ్ళు ఆటోమేటికల్ గా పరిశుద్ధత, వెలుగు వచ్చేస్తుంది. మీలోకి ఏమొస్తుంది? వెలుగు వస్తుంది. పరిశుద్ధ వెలుగు అంటే పరిశుద్ధత. దేవుడే క్రీస్తు మీలో వచ్చేసాడు అంతే. చాలా సంతోషం అనిపిస్తుంది నాకు. ఈ దేవుడు మీకు ఇచ్చిన ఆ దేహం అనే దేవాలయాన్ని మీరు ఎప్పుడైతే ఎంత పరిశుద్ధంగా ఉంచుకుంటారో, ఎప్పుడైతే పరిశుద్ధంగా ఉంచుకుంటారో, నాకు ఆఖరి వచనాన్ని పాడి ముగించుకుంటే మంచిది అనిపిస్తుంది. సమయం ఎక్కువైంది కదా, పర్లేదన్న వాళ్ళందరూ దేవుని స్తోత్రం చెప్తాం. 10 మంది 20 మంది పర్లేదన్న వాళ్ళు కొద్దిగా చేయొచ్చండమ్మా, నాకు నీరసంగా. అయ్యో మరి కొంతమంది చెయ్యి సగమే లేచింది, సగమే కావాలా? పూర్తిగా చేయొద్దండి. దేవుని స్తోత్రం కలుగునుగాక. నేను ఈ మీటింగ్ కోసము దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేశా. దేవా నన్ను మరుగు చేయి. ఇది జస్ట్ ఒక సాల్ మట్టి, నన్ను పక్కన పడేసి నా ద్వారా నీవు మహిమ పొందాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. నా గొంతు ద్వారా, నా ప్రవర్తన ద్వారా, నా ఆలోచన ద్వారా, ధర్మశాస్త్రబద్ధమైన జీవితము ద్వారా, కొత్త నిబంధన ద్వారా, కట్టబడిన జీవితము ద్వారా, నా ద్వారా మాట్లాడి నన్ను మరుగు చేయి. దేవుని స్తోత్రం కలుగును గాక. అయ్యగారు అదేగా ప్రార్థన చేసాం మనం. అయ్యగారు బిషప్ గారు, యేసుపాదమయ్య గారు, అదేగా మనం ప్రార్థన చేసాం. నన్ను మరుగు చేయి, నా ద్వారా నీవు. దేవుని స్తోత్రం కలుగును గాక. నీ ఆలయమై నీ మహిమను నేను కప్పుకొంటిని, నీ తైలాభిషేకం నిందెనే నా అంతరంగమంతయు. ఆలయమై నీ మహిమను నేను అందరూ కలిసి దేవుని యొక్క ఆలయం, అందరూ నీ ఆలయం నీ మహిమను నీ తైలాభిషేకము నా ఆయనకు అప్పు చెప్పేసేసి ఎప్పుడండి మళ్ళీసారి ఉదయం లేచి అప్పు చెప్పేసి ఏం చేయనక్కర్లే, పక్కన ఈయన ఏం చేస్తాడో చూద్దామా అన్నట్టు ఇలా పక్కన నిలబడితే చాలు. వాళ్ళు పక్కన వెళ్ళిపోయి నిలబడండి. ఎవరు? ఆయన అనగా క్రీస్తు. ఆయన అనగా క్రీస్తు ఏం చేస్తాడో అని చూస్తా ఉంటే ఏం జరుగుతుందంట? హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఊరకనే నిలచి నీ పరాక్రమ కార్యములు యేసయ్యా నీతో సజీవన
ఆశలు తీర్చి తృప్తిపరచనే. తెల్లవారుజామున లేచి నాకు అడిగారు కదా దేవుణ్ణి, తెల్లవారుజామున లేచి దేవుణ్ణి అడిగారు కదా, అవన్నీ కూడా మీకు వచ్చేస్తాయంట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ మాటలు చెప్తుంటే నాకైతే రోమం లెక్క పొడుస్తున్నాయి, సంతోషంగా ఉంది. I'm enjoying to preach as the servant of God. I'm enjoying myself as the servant of God. Amen. నేను సంతోషిస్తున్నాను, ఎంజాయ్ చేస్తున్నాను. ఎంజాయ్ అంటే సంతోషం కాదు, ఉల్లాసం. ఎంజాయింగ్ అంటే ఉల్లాసం. నేను మీతో మాట్లాడుతున్నా ప్రతి మాట నా హృదయాంతరంగంలో నుంచి సంతోషంతో వస్తుంది. నేను అనుభవించాను. మరణము నా దగ్గరకు వచ్చి వెళ్ళిపోయింది. 3 సార్లు వచ్చింది, వెళ్ళిపోయింది. చూసే మరణాన్ని, నేను మరణాన్ని చూశానండి. వచ్చింది, ఎలా వచ్చింది అలాగే వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకవేళ అది ఆ గుమ్మం దాటి లోపలికి వచ్చింటుంటే ఈరోజు నేను ఇక్కడుండి ఆ పరిచర్య అనే ఈ భాగాన్ని నేను మోసేవాడిని కాదు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇందాక రాగానే బ్రదర్ అన్నారు, అయ్యగారు మీ డిజిగ్నేషన్ అన్ని ఇక్కడ అయిపోతాయండి. ఎవ్రీ డిజిగ్నేషన్ విల్ బి సేవ్డ్ హియర్ ఓన్లీ. ఇక్కడే పనిచేస్తాయి. రైట్ రెవరెండ్ డాక్టర్ బిషప్ విక్రమ్ పాల్ ఇక్కడ అయిపోతుంది. నాకు అందుకే అడిగా, ఇదేంటండి పార్థివ దేహం ఇక్కడ అయిపోద్ది, బట్ సోల్, నీ ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. హల్లెలూయా. అక్కడ చదవబడిన వాక్య ప్రకారం జ్ఞాపకం చేసుకొని ముగించుకుందాం. ఏమయ్యా విక్రమరాజు, నువ్వు ఎక్కడి నుండి వచ్చావయ్యా అని అడుగుతాడంట దేవుడు. ప్రతి ఒక్కరిని అడుగుతాడుగా. ఎందుకనగా 21 ప్రకటన గ్రంథములో అంతటా గ్రంథములు విప్పబడెను, జీవ గ్రంథం అని వేరొకటి కూడా విప్పబడెను. గ్రంథములు అనగా వాని వాని క్రియలు చొప్పున వానికి రాయబడిన ఒక పెద్ద పుస్తకం. అవునా? విక్రమరాజు గారికి ఒక పుస్తకం ఉంది, యశ్పాదం గారికి ఒకటి ఉంది, కాశీ గారికి ఒకటి ఉంది, దైవజనులు ప్రతి ఒక్కరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క పుస్తకం ఉంది. ఆ పుస్తకం ఇప్పి మనం అబద్ధం ఆడడానికి లేదు. ఏమయ్యా విక్రమరాజు ఎక్కడ వచ్చావా, ఏంటి సంగతి అంటే, అయ్యా గాలికి అటు ఇటు తిరుగుతా ఉంటే మేఘాల్లో మీటింగ్ జరుగుతుంది చూద్దామని వచ్చారని చెప్తారా? మేఘాల్లో మీటింగ్ జరుగుతూ చూద్దామని పోయింది ఎవరు? చీకటి. దేవుని సన్నిధిలో ఒక గొప్ప అద్భుతమైనటువంటి దినము తటస్థించినప్పుడు అది చూసిన చీకటి అనబడిన సాతాను ఏం జరుగుతుందో చూద్దామని పోయేసరికల్లా అక్కడ యోగుని దొరికించుకుందంట. ఎవరది గాలికి అటు ఇటు తిరిగేది? సాతానేగా, చీకటేగా. ఆ చీకటి మనలో ఉండకూడదు. అప్పుడు దేవుడు అడుగుతాడు, ఎక్కడి నుండి వచ్చావా అంటే, గాలికి అటు ఇటు తిరుగుతూ వచ్చానయ్యా అని చెప్పకూడదండి. ఏం చెప్పాలంటే, మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు, నాకైతే భయం లేదు ఇలా మాట చెప్పడానికి. ఐఎమ్ నాట్ ఫియరింగ్ టు సే దస్ వర్డ్స్. I'm very happy to enjoying to say that words as the servant of God. దేవుని యొక్క సేవకుడిగా మాటలు చెప్పడానికి నేను గర్వపడుతున్నాను, సంతోషపడుతున్నాను. ఏంటండి అది? మంచి పోరాటం నేను పోరాడి తిని నా పరుగు తుదముట్టించింది. హల్లెలూయా. ఎందుకంటే ఆఖరి వచ్చిన పాడుకొని ముగించుకొని ప్రేయర్ లోకి వెళ్ళిపోయి క్లోజ్ చేసేసుకుందాం. ఓకేనా? నీ ఆలయమై నీ మహిమను నీ తైలాభిషేకము నిన్ననే. 4x4 నీ ఆ వెలుగు
పరచనే. అందరం కలుపుకుందాం. ఇది దేవుని మహిమపరచు సమయము. ఇప్పటి వరకు మీరు వాక్యము ద్వారా వెలుగు లోకములకు ఎందుకు వచ్చిందో తెలుసుకున్నారు. అట్టి వెలుగును బట్టి అందరం కళ్ళు మూసుకొని ఆయనతో మాట్లాడదాం. ఇదిగో మీ కొరకు నేడు రక్షకుడు జన్మించున్నాడు. దీన్ని బట్టి మనమందరం సంతోషించవలసిన సమయం. ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి మీకందరికి ఒక మంచి సందేశం అందించాలని ఈ యొక్క మహిమకరమైన మీటింగ్ ని, ఐక్య క్రిస్మస్ ని దైవజనులు ఏర్పాటు చేస్తున్నారు. ఇది వ్యర్థం కాకూడదు. ఇది చీకటికి మార్గంగా ఉండకుండా సంపూర్తి వెలుగుని యేసు క్రీస్తు నామములో ఈ రాత్రికాల సమయంలో మీరు పొందుదురుగాక, పొందుదురుగాక, పొందుదురుగాక. చీకటి పారద్రోలబడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. I command in the name of Jesus Christ and Holy Ghost, everything will be removed right now as the close of everything. Amen, amen, amen. परमपिता आपका नाम का ऊपर में मैं प्रार्थना करता रहूं जी. इस समय में हम लोग सब मिलके आपका नाम का ऊपर में प्रार्थना करता रहो. My loving Father, we are praying in the name of you. You are listening everything. You are the Almighty God. You are the light of the lightning. My loving Father, please change your lives unto you. Please change your lives unto you. Past is past. We are going to enjoy the newest life in this new Christmas. My loving Father, we love you so much. We are dependent on you. We are following you. We accept the doctrines. We are bounding up the doctrines. We are obeying the doctrines. The light is coming as early. We are not going to supposed to join the second coming because we know the light of you. We know the light. My loving Father, we love you so much. We love you so much. And we are changing right now. ప్రతి ఒక్కరము ఈ రాత్రికాల సమయంలో మిమ్మల్ని మీరు దేవునికి సంపూర్తి అనుసంధానము చేయబడి ఆయన వెలుగుగా అంగీకరించి నూతన క్రిస్మస్ మీ హృదయాల్లో జరిగించుకునేలాగా ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి. మీ అందరి యొక్క ప్రార్థన విజ్ఞాపనలు ఈ రాత్రికాల సమయంలో దేవుని సన్నిధికి చేరునుగాక, దేవుని సన్నిధికి చేరునుగాక. ఆమేన్, 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 ఆమేన్. మీ నామములో తండ్రి మీరు వెలుగు అని నమ్మి ఇప్పటి వరకు ధ్యానించిన మాటల ద్వారా మమ్మల్ని బలపరిచి మా జీవిత కాలం ఈ వెలుగు మార్గంలో నడిపించడం సహాయమును దయచేయండి. సాతానును చీకటిని జయించుటకు మా ఆత్మలను బలపరచుమని, మా కుటుంబాలని వెలుగు మార్గంలో నడిపించుటకు ఈ దినమే మంచి నిర్ణయం తీసుకుని తెల్లవారుజామున లేచి నీతో మాట్లాడుటకు నాయన గొప్ప నిబంధన చేసుకున్నాను. యేసయ్యా నీకు స్తోత్రం. ఈ నిబంధనను నాయన మీరు విని ఉన్నారు, చూసినారు. ఇది మీకును మాకును మధ్య స్థిరముగా ఉండునుగాక. ఆమేన్, 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 ఆమేన్. ఈ సమయం బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ తండ్రి, ప్రతి విషయంలో అనేకమైన మాటలు వాక్యాధారముగా ధ్యానం చేసుకున్నాం. వాక్యాన్ని ధ్యానించాం అనగా మిమ్మల్ని ధ్యానించాం అనగా వాక్యాన్ని ధ్యానించాం. ఇది మా జీవితములకు వెలుగు అవునుగాక, వెలుగు అవునుగాక, వెలుగు అవునుగాక. ఇటు వెలుగును పొందుకున్న మీరు ఈ 2025 సంవత్సరంలో నిజ క్రిస్మస్ ను దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్, 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 ఆమేన్. Thank you, my precious God. Thank you very much. What I prayed, what I preached, everything you know. My loving Father,
We love you so much. Please accept all of my prayers, and you can memorize all of my prayers, our prayers at you. Thank you. Amen. దేవుడి మాటలను ఈ ప్రార్థన అంగీకరించి మనకు ఆశీర్వాద రూపంలో అనుగ్రహించునుగాక. ఆమేన్. Thank you very much. Praise the Lord. Praise the Lord. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఈ సమయంలో నన్ను ఇక్కడికి ఆహ్వానించిన దైవజనులకి అయ్యా అందరికీ వందనాలు. అలాగే ఉలకలపల్లి మండలము ప్రెసిడెంట్ గారికి అలాగే సంఘ ప్రధాన కాపరిగా ఉంటున్నారు వారికి నా నిండా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే నా తోటి సేవాసులకి సేవకులకి మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. వినయంగా వందనాలు చెల్లిస్తున్నాను. ఐ లవ్ యూ సో మచ్ బికాజ్ వీఆర్ ఆల్ ది బ్రదర్స్. అండ్ అలాగే ఇక్కడ ఎంతో ఆశతో వాక్యము కొరకై మరి మంచి విధానంలో వెలుగు కావాలని మరి ఇక్కడ వచ్చిన మీ అందరికీ కూడా దీవెనలు కలుగును గాక. మీరు ఇంత ఓపికగా ఇంతసేపు ఉంటారని నేను అనుకోలేదు. మీ ఓపిక కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగించుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనలందరినీ దీవించును.